మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ మొదటి రోజు దారుణంగా వసూళ్లు సాధించింది. కేవలం అర్ధరాత్రి 1:10 కోట్ల నెట్ కలెక్షన్లతో నిరాశపరిచిన ఈ చిత్రం రష్మిక గత విజయాల రికార్డును బద్దలు కొట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమని అంచనా వేస్తున్నారు. 1. నేషనల్ రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. అయితే సినిమాకు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా మొదటి రోజు థియేటర్ రన్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా మొదటి రోజు కేవలం అర్ధరాత్రి 1:10 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్కి సంబంధించిన వివరాలు బయటకు రావడంతో ట్రేడ్ వర్గాల నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈమె నటించిన వరుస 6 సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ 6 హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ఈ సినిమాతో కూడా హిట్ కొడుతుందని అందరూ భావించారు. కానీ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోవడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రష్మిక నటించిన సినిమాకు కేవలం ₹1 మాత్రమే నెట్ కలెక్షన్లు రావడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యేనా? ఈ సినిమా సేఫ్ జోన్లో ఉండేనా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అవ్వాలి అంటే సుమారు 7 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు ₹5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగాగా 7 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా నిలిచింది. మరి మొదటి రోజే దారుణంగా ఈ సినిమా కలెక్షన్లు పడిపోవడంతో బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యేనా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రష్మిక దీక్షిత్ శెట్టి జంటగా గీత ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరిగిందని స్పష్టమవుతుంది. ఈ సినిమాకు ఇంకొంచెం పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప లేదంటే బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి రష్మిక జంటగా నటించగా అను ఇమ్మానియేల్ కీలక పాత్రలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించడమే కాకుండా కీలక పాత్రలో కూడా కనిపించారు. ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు నిర్మాతలుగా వ్యవహరించారు. ది గర్ల్ ఫ్రెండ్ మొదటి రోజు కలెక్షన్లు రష్మిక కెరీర్లో ఒక పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరింత సానుకూల టాక్ అవసరం. లేదంటే భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.